అధ్యక్ష బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అద్భుతంగా ఉందన్న. ప్రజల కోణంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. పెద్ద పెద్ద అంకెలు, అనవసర ప్రచార ఆర్భాటం లేకుండా మా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంకెల గారితో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపించి ప్రజలను భ్రమలో పెట్టే ప్రయత్నం చేయలేదు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్లనే రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైంది. వాస్తవిక దృక్పథంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక మంత్రి ఆలోచించారు. సామాజిక కోణంలో ఈ బడ్జెట్ ఉంది. అన్ని వర్గాలకు చేయూతనిస్తూ, బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలకు చేయి అందిస్తూ బడ్జెట్ కల్పన చేశారు. ఇందుకు మరోసారి ఆర్థిక మంత్రిని అభినందిస్తున్నా. అధ్యక్ష, మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఆనాడు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టినామని చెప్పి మరి అప్పటి ప్రభుత్వం చాలా సందర్భాలలో గొప్పలు చెప్పుకోవడం జరిగింది. కానీ కట్టిన తర్వాత 3 సంవత్సరాలు, ముచ్చటగా 3 సంవత్సరాలు తిరగకముందే ఆనాడు మరి గోదావరి నది మీద కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మరి కూలిపోవడం జరిగింది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిన తర్వాత మా సోదరుడు సంజయ్ గారు కూడా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లానే. ఇది నిజం, ఇది సత్యం. ఎందుకంటే